విద్యార్థులు క్యూ కట్టిన ఈ దృశ్యాన్ని కల్లారా చూస్తే ఎవరైనా చలించిపోవాల్సిందే. టాయిలెట్ వెళ్లడం కోసం వీరంతా క్యూలో నిల్చున్నారు. ఎప్పుడు తమ వంతు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. మరి అర్జెంట్ అయితే ఇంటికి వెళ్లడం తప్ప మరో దారి లేదు ఈ చిన్నారులకు. ఎందుకంటే స్కూల్లో 139 మంది విద్యార్థులుంటే ఉన్నది ఒక్కటే టాయిలెట్. ప్రతిరోజు అదే బాధ. దీంతో ఈ బాధ భరించలేక చదువునే ఆపేస్తున్నారు విద్యార్థినులు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ జెడ్పీ స్కూల్లో చిన్నారుల దయనీయ గాథ ఇది. బాగా పాత ఉంటాయి, అవి వాడకలేకుండే, అవి చల్లని కొంతమంది పోదురు, తర్వాత తీసేసి కొత్తగా కట్టేది. ఎందుకు ఆగింది మరి టైం అయితే తెలియదు. మనం ఇది మొదలుపెట్టి కూడా దగ్గర దగ్గర జూన్లో స్టార్ట్ చేసింది. అవి డిస్మెటల్ చేసి వచ్చిన తర్వాత దీన్ని చేద్దామని అంటున్నారు, చేస్తాను. జాబితాపూర్లో 139 మంది విద్యార్థులకు ఒకటే టాయిలెట్ ఉంది. స్కూల్లో మొత్తం 73 మంది గర్ల్స్, 66 మంది బాయ్స్ ఉన్నారు. బాలికలైనా బాలురైనా అదే టాయిలెట్ దిక్కు. బాత్రూంకు వెళ్లాలంటే క్యూలో నిల్చోవాల్సిందే, లేదంటే ఇంటి దారి పట్టాలి. టాయిలెట్ కోసం ఎన్ని విజ్ఞప్తులు పంపినా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. బాత్రూంల కోసం గత సర్కార్ కేటాయించిన నిధులను రేవంత్ ప్రభుత్వం రద్దు చేయడంతో చిన్నారులు ప్రతిరోజు గోసపడుతున్నారు. దీంతో టీసీలు ఇవ్వాల్సిందిగా ఉపాధ్యాయులకు తల్లిదండ్రులు మొరపెట్టుకుంటున్నారు. విద్యార్థులు టీసీ తీసుకుని వెళ్లిపోతే స్కూల్ను నడిపేదెలా అని టీచర్లు వాపోతున్నారు. అటు విద్యార్థుల గోస తీర్చలేక, ఇటు తల్లిదండ్రులకు సమాధానం చెప్పుకోలేక ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. జాబితాపూర్ స్కూల్లో దారుణం గురించి తెలుసుకుని చలించిపోయారు ఎమ్మెల్సీ కవిత. పాఠశాలకు వెళ్లాలని మాజీ జెడ్పీ చైర్మన్ వసంతకు సూచించారు. దీంతో అక్కడికి వెళ్లిన బీఆర్ఎస్ నేతలు విద్యార్థుల క్యూ, టాయిలెట్ దురావస్థను చూసి కుమిలిపోయారు. రేవంత్ పాలనలో పాఠశాలలకు ఇలాంటి దుస్థితి పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు ఇంత గోసపడుతుంటే సర్కార్కు చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని గులాబీ నేతలు డిమాండ్ చేశారు. అవి డిస్మెటల్ చేసి వచ్చిన తర్వాత దీన్ని చేద్దామని అంటున్నారు, చేస్తాను. ఇవాళ మీ అందరికి కోసం మేము టాయిలెట్లు కట్టిపించి
కాంగ్రెస్ పాలనలో జాబితాపూర్ స్కూల్ ఒకటే కాదు, ప్రతి పాఠశాలలోనూ సమస్యలే. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి చేతిలోనే విద్యాశాఖ ఉన్నా ఉలుకు లేదు, పలుకు లేదు. ఓ రివ్యూ లేదు, మీటింగ్ లేదు. సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. చివరకు టాయిలెట్ సౌకర్యం కల్పించడంలోనూ ఈ సర్కార్ ఘోరంగా విఫలమైంది. దీనికి ప్రభుత్వం సిగ్గుపడాలి. విద్యార్థులను పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతున్న రేవంత్ సర్కార్ ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి. అందరికీ కలిపి ఒకే టాయిలెట్ ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోయారు. ఈ సమస్యను పరిష్కరించకపోతే స్కూల్ను మానేయడం తప్ప ఇంకో మార్గం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి టాయిలెట్ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఇబ్బంది అవుతుంది. హై స్కూల్ వాళ్ళకైతే బాగా ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతానికైతే ఒకటే ఉంది ప్రైమరీ స్కూల్లో. హై స్కూల్లో ప్రైమరీ స్కూల్లో దానిలోకే వద్దురు, నీట్గా ఏమి ఉండయి. హై స్కూల్లో వాష్రూమ్స్ లేవు, ఫస్ట్లో ఉండేవి కానీ అవి కూల్చేసారు. ఇప్పుడు ఫస్ట్ ఒక్కసారి బెల్ అవుతుంది కాబట్టి అందరు బాగా మంది ఉంటారు కాబట్టి లేట్ అవుతుంది. మాకు క్యూ లైన్లో ఫుల్ బాగా మంది ఉంటారు. పోయేసరికి క్లాసులు సగం దాకా అయిపోతున్నాయి. హై స్కూల్కి వాష్రూమ్స్ లేవు, వాష్రూమ్స్ తొందరగా కట్టియండి. మాకు ఇంటర్వెల్ అవుతుంది కానీ మళ్ళీ పీరియడ్ మిస్ అవుతున్నాం మేము. మాకు తొందరగా కట్టేటట్టు చూడండి. మాది ఫస్ట్ ఉండే కానీ కూలిపేసిర్రు, కానీ ఇప్పుడు కట్టేసి కానీ సగంలోనే అయిపోయింది పని. తొందరగా కట్టేయండి. మేము క్యూ లైన్లో వెళ్తున్నాం రోజు, మాకు ఇబ్బంది అవుతుంది. విద్యా వ్యవస్థపై రేవంత్ సర్కార్కు ఎలాంటి విజన్ లేదని మాజీ జెడ్పీ చైర్మన్ వసంత మండిపడ్డారు. ఒకే టాయిలెట్తో ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక లేదని దుయ్యబట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఈ సర్కార్ యథాతథంగా విడుదల చేస్తే ఈ సమస్య తలెత్తేది కాదన్నారు. ఇప్పటికైనా హస్తం ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని డిమాండ్ చేశారు వసంత. ఉన్నటువంటి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు దాదాపు ఇందులో 139 స్ట్రెంత్ ఉంటే ఒకటే మూత్రశాల. పేపర్లో వచ్చి ఆడపిల్లలందరూ కూడా వరుసగా క్యూలో నిలబడడం. ఇవాళ కథనం ప్రకారం మరి కవితక్క గారు మాజీ పార్లమెంట్ సభ్యురాలు, వారు ఆ కథనాన్ని చూసి ఆడపిల్లలకు ఈ పరిస్థితి చేసి చలించిపోయారు. ఇవాళ వారు ఫోన్ చేసి ఎక్కడున్నా కూడా వాళ్ళకు విద్యార్థులకు మనం అండగా ఉందామని చెప్పేసి భరోసా ఇచ్చి రమ్మని చెప్పడం జరిగింది. కవితక్క గారి ఆదేశాల మేరకు ఇవాళ జాప్తాపూర్లోని జిల్లా ప్రజా పరిషత్ స్కూల్ను సందర్శించడం జరిగింది. నిజంగా కూడా చాలా బాధాకరం. ఒక మహిళగా, ఒక పేరెంట్గా మా పిల్లలు కూడా స్కూల్లో చదువుతూ ఉంటారు. నిజంగా కూడా ఎంత బాధాకరం అంటే వీళ్ళందరూ కూడా స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ కూడా కనీసం టాయిలెట్స్ లేవు, కనీసం మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి కేసీఆర్ గారు అప్పుడు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా దాదాపు 27,000 కోట్ల బడ్జెట్ కేటాయించి మరి అవన్నీ కూడా బ్రహ్మాండంగా స్కూళ్ళన్నీ కూడా రూపుదిద్దాం. మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి మారిన ప్రభుత్వం మార్పు వస్తుందని చెప్పేసి చెప్పి మారినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మరి అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి మన ఊరు మనబడి పేరును తీసేసి పేరు మార్చిర్రు అంతే. పేరు మార్చిన తర్వాత మేము ఈ టాయిలెట్స్ కట్టిస్తాం, ఈజీఎస్లో శాంక్షన్ అయిందని చెప్పేసి
వాళ్ళు చెప్పారు. మరి మినిమం మౌలిక వసతులు టాయిలెట్స్ కల్పించాలని చెప్పేసి నేను జిల్లా ప్రజా పరిషత్ ఫండ్ నుంచి ఒక 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆన్లైన్ చేసేసిన నేను. ఇక్కడ పిల్లలకు సరైన వసతులు లేవు. టాయిలెట్స్ ఉండాలంటే 100% ఇంకొక వర్క్ అయిపోయినా పర్లేదు కానీ పిల్లలకు టాయిలెట్స్ నెసెసరీ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలందరూ కూడా మన దృష్టికి తీసుకురాగానే 10 లక్షలు పిల్లల టాయిలెట్స్ కోసం కేటాయించడం జరిగింది. కేటాయించిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లోకి వచ్చింది. మరి స్ట్రెంత్ పెంచుకోమని ప్రభుత్వం చెప్తుంది. కనీసం మౌలిక వసతులు లేకపోతే ఉపాధ్యాయులు కూడా అసలు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఒక తల్లిదండ్రులు మన టీచర్ అడిగితే మీ స్కూల్లో కనీసం టాయిలెట్సే లేవు, నా బిడ్డని స్కూల్కి ఎట్లా పంపించాలి అని చెప్పేసి క్వశ్చన్ వేసారట. అప్పుడు ఎంత షేమ్ ఫీలింగ్గా వాళ్ళు చాలా బాధపడి అసలు ఎట్లా మేము తల్లిదండ్రులను ఈ స్కూల్కి పంపించాలని అడగాలి అని చెప్పేసి చాలా బాధ వ్యక్తం చేసిన పరిస్థితి, ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేసింది మీ ముందండి. మీరు ధైర్యంగా ఉండండి, మీ అందరి కోసం, విద్యార్థుల కోసం కవిత గారు మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.